దేవుని యొక్క శక్తివంతమైన వాగ్దానములను మనము విందాము. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనం. నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. 115వ కీర్తన 15వ వచనము. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక మీరు భయపడకుడి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. 121వ కీర్తన 3వ వచనము. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనము. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. 9వ కీర్తన 9వ వచనము. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. 94వ కీర్తన 19వ వచనము. దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. 68వ కీర్తన 28వ వచనము. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనము. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. మంచి గోధుమలతో
తృప్తిపరచువాడు ఆయనే. 147వ కీర్తన 14వ వచనము. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. నీవు అభివృద్ధి పొందెదవు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనము. నీ భూఫలము దీవింపబడును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనము. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనము. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనము. నేను నీ పక్షమున ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనము. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనము. నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. కొరింథీల మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. 138వ కీర్తన 8వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనము. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును. నేనే నెరవేర్చెదను, నేను వెనుక తీయను. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనము. ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనము. నీవు పైవాడవుగా ఉందువు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం
14వ వచనము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 26వ అధ్యాయం 10వ వచనము. మీకు నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనము. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనము. మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. లేవియాకాండం 26వ అధ్యాయం 4వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగచేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే మేలు కలుగును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనము. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనము. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. సామెతల గ్రంథం 'నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.' యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనము. అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసెదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనము. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా నెరవేర్చెదను. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము. ఆయన నీ కార్యము నెరవేర్చును. 37వ కీర్తన 5వ వచనము. నిన్ను పగబట్టువారు అవమానభరితులగుదురు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము.
నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. 25వ కీర్తన 9వ వచనము. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనము. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించుదురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనము. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనము. మీకు సామర్థ్యము కలుగ చేయువాడు ఆయనే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనము. సర్వశక్తుడైన దేవుడు మిమ్మును కరుణించునుగాక. ఆదికాండం 43వ అధ్యాయం 14వ వచనము. నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనము. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనము. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తనలు 145వ కీర్తన 16వ వచనము. నేను నీకు తోడయ్యుందును. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 34వ వచనము. నేను నీ మనవి ఆలకింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి వృద్ధి చేసి దీవించును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనము. ఆయన నీకు సహాయకరమైన కేడెము,
ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనము. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, కానీ అప్పు చేయవు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనము. క్రీస్తు యేసు నందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. 120వ కీర్తన 1వ వచనము. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. 81వ కీర్తన 10వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన 5వ వచనము. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. 77వ కీర్తన 14వ వచనము. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 91వ కీర్తన 10వ వచనము. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనము. మీకు సమాధానము అనుగ్రహించునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనము. ఆయన మా కష్టములన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. నేను నిన్ను కాపాడెదను, భద్రముగా కాపాడెదను. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనము. నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనము. యెహోవా మమ్మును మరిచిపోలేదు. 115వ కీర్తన 12వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనము. నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. 73వ కీర్తన 25వ వచనము. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును.
58వ కీర్తన 11వ వచనము. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడై ఉందును. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము. యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక. 129వ కీర్తన 8వ వచనం. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. నెహెమీయా గ్రంథం 13వ అధ్యాయం 31వ వచనము. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనము. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నా అంతరంగమును విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. 94వ కీర్తన 19వ వచనము. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. 138వ కీర్తన 7వ వచనము. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. 4వ కీర్తన 8వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. 59వ కీర్తన 16వ వచనము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు ముందుగా వెళ్ళిపోవచ్చు, మెత్తగానున్న స్థలములను సరాలము చేసెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనము. నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనము. చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకుని రక్షించువాడను నేనే. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. పరమ తండ్రి,
ప్రతి వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మలను బలపరుచు నిమిత్తమై, మాకు ధైర్యం కలుగు నిమిత్తమై, మమ్మలను ఆదరించు నిమిత్తమై నాయన సెలవిచ్చిన ప్రతి వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి వారి జీవితాలలో ఉన్నటువంటి కలవరాలు, కన్నీళ్లు నాయన ఒడిదుడుకుల యావత్తు నుంచి విడుదల కలుగచేసి ఈ వాగ్దానాల ద్వారా వారు బలపరచబడి మీ శక్తిని పొంది నాయన స్థిరముగా నిలబడే కృపను మీరు దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. శక్తివంతమైన కార్యాలను మీ ప్రజల పట్ల మీరు జరిగిస్తూ రండి. ఉన్నతమైన మేలు చేత నింపండి, దీవెనతో నింపండి. ఘనమైన కార్యాలు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీకే మా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.